ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యం ఒక్కటి వదిలేసావు అనుకో, ఇక నీకున్న టాలెంట్లు ఎందుకు పనికిరావు, నీకున్న జ్ఞానం పనికిరాదు. నాకు తెలుసు కొంతమంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ సంవత్సరం అంతా మంత్లీ టెస్ట్లు అన్నిట్లో వాళ్ళకు 80, 85, 90 మార్కులు వస్తాయి. 100కి 80%, 85, 90%. 6 నెలల పరీక్షలు, త్రైమాసిక పరీక్ష, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అన్నిట్లో 90, 85, 90 వస్తాయి. ఫైనల్ యాన్యువల్ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతారు. అక్కడ కూర్చున్నాక ఏం రాయాలో అర్థం కాదు. ఖాళీ పేపర్, వాళ్ళ రోల్ నెంబర్ వేసి పేరు రాసి ఖాళీ పేపర్ ఇచ్చేస్తాడు. ఖాళీ పేపర్ ఇస్తే మార్కులు ఎవడేస్తాడు? ఎట్లా ఫెయిల్ అయినవారంటే నాకు ఏం గుర్తు రాలేదండి అక్కడ. తర్వాత బయటకు వచ్చి క్వశ్చన్ పేపర్ చూసుకుంటే అన్నీ తెలిసిన ప్రశ్నలే, నాకు అక్కడ ఏమి మైండ్ పనిచేయలేదు, ఏం గుర్తు రాలేదు, ఖాళీ ఆన్సర్ షీట్ ఇచ్చి వచ్చారు. భయం అనేది అంత చెడ్డది. నీ బుర్రకాయ పని చేయనీయదు. నీకు బాగా తెలిసిన పని కూడా నువ్వు చేయలేవు, నువ్వు చేతగానోడి అయిపోతావు. ధైర్యం ఉందనుకో ఏదో ఒకటి చేయగలవు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ధైర్యం ఉందనుకో నీలో ఉన్న టాలెంట్స్ అన్నీ పనిచేస్తాయి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ధైర్యం ఉందనుకో నువ్వు చదివిన సబ్జెక్ట్ అంత జ్ఞాపకం వస్తుంది. ముందు ధైర్యం ఉండాలి. ధైర్యాన్ని మీరు విడిచిపెట్టొద్దు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం, ప్రతిఫలం కలుగుతుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ చేసి ముగించేస్తున్నాను. ధైర్యముగానే ఉన్నప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తున్నావు. నీవు అనవసరంగా భయపడడం ద్వారా సైతానును సంతోషపెడుతున్నావు. నువ్వు భయపడితే సంతోషపడేది ఎవరు? సాతాను. దేవుడు సంతోషపడడు. 366 సార్లు భయపడకుము, జడియకుము, నిబ్బరముగా ఉండుము అని రాసిన దేవుడు నువ్వు కంగారు పడి ఆందోళన పడుతుంటే సంతోషిస్తాడా? నువ్వు భయపడము సాతానుకే సంతోషం.